ఆవాసము వివిధ ఆవరణ వ్యవస్థల గురించి మనం తెలుసుకుందాం. మన చుట్టూ అనేక జీవులు నివసిస్తున్నాయి. వీటిలో కొన్ని భూమిపైన, కొన్ని భూమి లోపల, కొన్ని నీటి లోపల, కొన్ని నీటిపైన నివసిస్తున్నాయి. అంటే ఇక్కడ ఆవాసము అంటే నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి జీవులు. ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ఉందో అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ఏ వ్యవస్థ అయినా దాన్ని మనం ఆవాసం అని అంటాం. అంటే ఈ ఆవాసంలో నీటిలో, నీటిపైన, భూమి మీద, భూమి లోపల నివసించేటటువంటి జీవులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం. ఒకే ప్రదేశంలో రకరకాల జీవులు నివసిస్తున్నాయి. ప్రతి జీవికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఒకే ప్రదేశంలోనే నివసిస్తున్నాయి. ఒకే ఊర్లో, ఒకే గ్రామంలో, ఒకే కొలంలో రకరకాల జీవులు నివసించవచ్చు. కానీ వేరువేరుగా వాటి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఇది జీవులన్నీ ఎక్కువగా తమ అవసరాలు తీసే స్థలంలో, అంటే తగినంత ఆహారం లభించే ప్రదేశంలో, నివాసం లభించే స్థలంలో, జీవించటానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్న చోటే అవి నివసిస్తాయి. అంటే ఇక్కడ మనం జీవులన్నీ ఎక్కువగా కొంగలన్నీ ఒక ఏరియాలో నివసిస్తాయి, కొన్ని పక్షులు ఒక ప్రాంతంలో నివసిస్తాయి, కొన్ని జంతువులు ఒక ప్రాంతంలో మాత్రమే కనపడతాయి. అంటే ఇవి కారణాలు ఆ వాతావరణ పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, స్థలం అనుకూలం ఉండటం, అదేవిధంగా అవసరాలు తీర్చే విధంగా ఉండటం, ఆహారం దొరికే విధానంలో కూడా ఉండటం. అంటే ఇక్కడ అవసరాలు తీసే స్థలం ఉండాలా, తగినంత ఆహారం లభించే ప్రదేశం ఉండాలా, నివాసం కూడా అనుకూలంగా ఉండాలా. అన్ని అనుకూల పరిస్థితులు ఉన్న చోటే అవి నివసిస్తాయి అని మనం ఇక్కడ చెప్పగలుగుతాం. ఆవాసం అంటే ఏమిటి అసలుకి? అంటే ఒక జీవి యొక్క అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి యొక్క ఆవాసం. అంటే ఆ జీవికి ఎలాంటి అవసరాలన్నీ ఉన్నాయి, తను బ్రతకటానికి, తను మనుగడ కొనసాగించడానికి, తనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్వహించటానికి, అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవటానికి ఏదైతే పరిసరం అనుకూలంగా ఉంటుందో ఆ పరిసరాన్ని మనం ఈడ ఆవాసం అని చెప్పి అంటారు. ఉదాహరణకి చెరువులు ఉన్నాయి, కొన్ని జీవులకు ఆవాసం. కొలనులు ఉన్నాయి, కొన్ని జీవులకు ఆవాసం. కాకి చెట్లపై గూడు కట్టుకుంటుంది, చెట్టు కాకి ఆవాసం. కాబట్టి కాకి ఆవాసం ఎక్కదే చెట్టు. ఆడ గుడ్లు పెట్టి పిల్లలను చేసి తను ఆహారం తీసుకొని వచ్చి తన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో తనకు ఆహారం లభ్యమవుతుంది, తనకు రక్షణ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో కాకి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి కాకి ఆవాసం చెట్టు. కొన్ని రకాల కీటకాలు గేదెల చర్మంపై ఆవాసం ఏర్పరచుకొని జీవిస్తాయి. చర్మం మీద అడిగి పుండ్లు అయినప్పుడు వాటి మీద కొన్ని జీవులు, కొన్ని కీటకాలు వాటి మీద ఆవాసాన్ని ఏర్పరచుకొని వస్తాయి. కొన్ని జీవులు నివసించడానికి కొంత వైశాల్యం స్థలం ఉంటే, ఎక్కువ వైశాల్యం ఉన్న స్థలంలో ఎక్కువ జీవులు నివసిస్తాయి. తక్కువ వైశాల్యంలో అన్నీ జీవించాలంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, వాటి మధ్య సమన్వయం లోపించింది. అలాంటి పరిస్థితిలో ఎక్కువ స్థలం ఉండి ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్తాయి. అంటే ఎక్కువ స్థలంలో ఎక్కువ జీవులు నివసిస్తాయి. అలాగే ఉదాహరణకు కొలంలో కంటే చెరువులో, నదుల్లో, సముద్రాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. కొలంలో కొన్ని మాత్రమే ఉండే అవకాశం ఉంది, ఆ ప్రదేశం చిన్నగా ఉంటుంది కాబట్టి. చెరువులో కూడా ఇంకొద్దిగా ఎక్కువ జీవులు నివసించే అవకాశం ఉంది, నదుల్లో కూడా. అలాగే ఇంకా సముద్రాల్లో అయితే చాలా జీవులు నివసించే అవకాశం ఉన్నది. కాబట్టి సముద్రాల్లో అనేకమైనటువంటి జీవులు అక్కడ నివసిస్తున్నాయి. తూనీగ, మరి లకుముకి పిట్ట, నీటి కాకులు లాంటి పక్షులు కొలం నీటి ఉపరితలంపై నివసిస్తున్నాయి. అంటే తూనీగలు, ఈ పిట్టలు, కాకులు లాంటి పక్షులు కొలను నీటి, అంటే నీటి యొక్క లభ్యం ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకొని ఆ నీటిలో ఏమైనా క్రిమికీటకాలు ఉంటే వాటిని ఆహారంగా తీసుకుంటూ, చేపలను ఆహారంగా తీసుకుంటూ ఉన్నటువంటి ప్రదేశంలో ఇవి నివసిస్తాయి. అనుకూలమైన ప్రదేశం కాబట్టి నివసిస్తాయి. నత్తలు, తిరుగుడు పురుగు మరియు గుంత పురుగు వంటివి కూడా నీటి ఉపరితలంపై నివసిస్తుంటాయి. నత్తలు అంటే వీటికి కూడా ఆహారం లభ్యమయ్యేటటువంటి ప్రదేశం, అనుకూలమైన వాతావరణం కాబట్టి అక్కడ ఉంది. అంతరతామర, బుడగతామర వంటి మొక్కలు నీటి ఉపరితలంపై తేలుతూ నీటి అడుగు వరకు విస్తరించి ఉంటాయి.
అంటే మనకి కనిపిస్తుంటే పైన ఏదో తేలుతున్నట్టు, కానీ దాని యొక్క కాండం నీటి అడుగు వరకు కూడా విస్తరించి వ్యాపించి ఉంటుంది. అలాగే నీటి బొద్దింకలు, జలగ, దోమ, వాటి డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనపడతాయి. అంటే ఇవి జలగలు, దోమలు, డింబకాలు ఆ ఉపరితలం మీద గుడ్లు పెట్టి అక్కడ దోమలు గుడ్లు పెట్టి అక్కడే తన సంతానోత్పత్తిని అభివృద్ధి చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంది. అంటే ఏ జీవైనా తను నివసించడానికి, తనకు ఆహారం అన్నీ లభించేటటువంటి ప్రాంతం అది మానవ శరీరమే కావచ్చు, పశువుల శరీరమే కావచ్చు, ఇంకా వేరే ఇళ్ళే గ్రామమే కావచ్చు, ఇళ్ళే కావచ్చు, కొలంలే కావచ్చు, చెరువులే కావచ్చు, అది ఆవాసంగా అనుకూలంగా ఉంచుకొని జీవిస్తుంది. కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చెప్పలు, చదన పురుగులు, మెగ్గాట్లు, డింబకాలు కనపడతాయి. అంటే అడుగున కూడా ఏముండవు అనుకుంటాం, అడుగున కూడా కొన్ని జీవులు ఉంటాయి. ఉపరితలం మీద కొన్ని ఉంటే, మధ్యలో కొన్ని ఉంటే, ఇట్లా ఆల్చెప్పలు, చదన పురుగులు, మెగ్గాట్, డింబకాలు ఇవన్నీ కూడా ఈ నీటి కొలను అడుగున పోయి నివసించే అవకాశం ఉంది. ఇకపోతే జలరాశులు అంటే ఏమిటి? జలరాశులు, జలం అంటే నీరు, రాసులేంటి, జలరాశులేంటిడా అంటే కొలంలో జంతువులు, మొక్కలు ఉంటాయి. అంటే నీటిలో ఉండే మొక్కలను, నీటిలో ఉండే జంతువులను, నీటిలో ఉండే మొక్కలు, నీటిలో ఉండే జంతువులు, వాటినే మనం జలరాశులు అంటాం. అంటే జలరాశులు అంటే జలంలో నివసించేటటువంటి జంతు జలాలు, వీటినే అంటే జంతువులు కానీ మొక్కలు కానీ ఏవైనా సరే అవి వాటిని మనం జలరాశులు అని చెప్పి అంటారు. వీటినే జలచరాలు అని కూడా అంటారు. అంటే వీటి ఎక్కడైతే జలచరాలు నివసించడానికి అనుకూలమైన ప్రాంతం ఉందో దాన్ని మనం జల ఆవాసం అని కూడా అంటాం. భూమి మీద వివిధ రకాల జలవాసాలు ఉన్నాయి. అంటే ఈ జలవాసాల్లోనే వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో ఏమిటి? చిన్న ఆవాసాలు, పెద్ద ఆవాసాలు. చిన్న ఆవాసాలు అంటే చెరువులు, గుంటలు, కొలన్లు, గుంటలు, వర్షపు నీటి గుంటలు, అట్లా ఇలాంటివన్నీ కూడా. అంటే మామూలుగా వర్షం వచ్చి కొద్ది రోజులు ఆగి ఉంటే ఆ నీటిలోనే కొన్ని క్రిములు, కొన్ని కీటకాలు, కొన్ని దోమలు, ఈగలు ఆ ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది. కొన్ని శైశైవ లాంటివి, శిలీంధ్రాలు లాంటివి కూడా అక్కడ పెరిగే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్న ఆవాసాలు కూడా ఎన్నిక చేసుకుంటేవి అవి అప్పటికప్పుడే ఆ ఆవాసాల్లో చేరి అక్కడ తన మనుగడ కొనసాగిస్తాయి. ఇక పెద్ద ఆవాసాలు వచ్చినప్పుడు ఉప్పు నీటి సరస్సులు, నదులు, సముద్రాలు. ఉప్పు నీటి సరస్సుల్లో, మరి సముద్రాల్లో, నదుల్లో, వీటన్నిటిలో కూడా నీరంటే జీవం ఉన్నటువంటిది. నీరు ప్రవహిస్తున్న కాడ, నీరున్న చోట జీవులకు ఒక ఆధారం, జీవులకు నివసించడానికి ఒక ప్రదేశం, ఒక ఆవరణ వ్యవస్థ, ఒక ఆవాసం అని చెప్పవచ్చాడు. అంటే సముద్రం ఇంకా అనేకమైనటువంటి జీవులు, లెక్కలేనన్ని జీవులు నివసించడానికి సముద్రంలో ఉన్నాయి. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా జీవులు సముద్రాలు ఉన్నాయని కూడా మన వాళ్ళు చెప్తుంటారు. అలాగే చెట్టు ఒక ఆవాసం. చెట్టు ఒక ఆవాసం ఎలా అయింది? మనం చూడండి, మనం చూస్తున్నటువంటి ప్రదేశాల్లో చెట్ల మీద పక్షులు ఉంటున్నాయి, కోతులు ఉంటున్నాయి, ఉడతలు ఉంటున్నాయి, పాములు ఉంటున్నాయి, చీమలు బాకుతున్నాయి, సాలెపురుగులు ఉంటున్నాయి, ఈగలు ఉంటున్నాయి, తేనెటీగలు ఉంటున్నాయి, చెమటలు ఉంటున్నాయి, కందిరీగలు ఉంటున్నాయి, దోమలు, తదితర జీవులు చెట్ల కాండం, చెట్ల మొదళ్ళు, ఆకులు, తదితర చోట్ల ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయి. తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా అక్కడే పొందుతున్నాయి. కాబట్టి చెట్టు ఓ పెద్ద ఆవాసము. చెట్లు ఒక చెట్టు అంటే కాదు, వందలాది చెట్లు, అడవులు, పెద్ద పెద్ద చెట్లు, వీటన్నిటి మీద కూడా చెట్ల మీద ఈ ఒకే చెట్టు మీద ఒక వందల కొద్ది కొంగలు ఆలుతుంటాయి. మనం చూస్తున్నదండి. ఇప్పుడు చెట్లు ఎక్కువగా లేకపోవటం వల్ల గ్రామాల్లో కూడా కొంగల అరుపులు కూడా మనకి కనిపించటం లేదు. కారణం ఏంటంటే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, రాగి చెట్లు, మర్రి చెట్లు ఇలాంటి కొట్టివేయటం వల్ల ఎక్కువ చెట్లకి ఆవాసాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అలాగే కొన్ని చిన్న చిన్న మొక్కలు చెట్ల బెరడు మీద ఆకుపచ్చ తివాసి మాదిరిగా పెరుగుతుంటాయి. అంటే చిన్న చిన్న మొక్కల చెట్ల బెరడు మీద, మరి చిన్న చిన్న మొక్కలు చెట్ల బెరడు మీద, అంటే మనం ఒక చెట్టును పరిశీలించితే దానిపైన పచ్చగా గ్రీన్గా వస్తాయి. అంటే ఈ ఆకుపచ్చని కొన్ని శైవలాలు, శిలీంధ్రాలు వాటి మీద పెరుగుతూ పోతుంది.
అంటే మొక్కలు కూడా చిన్న మొక్కలు కూడా ఈ బెరడు మీద పెరుగుతుంటాయి. అంటే వీటిని మనం తివాసి మాదిరిగా పెరుక్కుంటూ పోతే గ్రీన్గా, అంటే ఇవి కూడా మా బెరడు ఈ మొక్కల నివాసానికి ఆవాసంగా తోడ్పడుతుందని మనం చెప్పవచ్చు. ఇల్లు కూడా ఆవాసమే. ఇల్లు ఎట్టా ఆవాసం అంటే కుక్కలు, పిల్లులు, మేకలు, గేదెలు, ఆవులు, కోడి, బాతు, సాలెపురుగు, సేమలు, బొద్దెంకలు తదితర జీవులు మనతో పాటు నివసిస్తుంటాయి. అంటే మన ఇంట్లో కుక్కలు ఉంటున్నాయి, కుక్కలు పిల్లల్ని పెడుతుంది, పిల్లులు ఉంటాయి, అవి కూడా తమ సంతానోత్పత్తిని అక్కడే చేస్తుంటాయి. ఎక్కడో ఒక చోట మేకలు, గేదెలు, ఆవులు, కోడి, బాతులు, సాలెపురుగులు, సేమలు, బొద్దెంకలు తదితర జీవులు ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క మొత్తం జీవితాన్ని మన దగ్గరే గడుపుతున్నాయి. అన్ని జీవక్రియలు కూడా జరుపుకుంటున్నాయి. ప్రత్యుత్పత్తి చేసి తమ తర్వాత తరాలను కూడా ఉత్పత్తి చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది. అంటే ఇక్కడ మరి మనం చూస్తున్న విషయాలు, ఇంటి లోపల కూడా కొన్ని మొక్కలు పెంచుతున్నారు మన అంటే మనీ ప్లాంట్, క్రోటాన్ లాంటి మొక్కలను కూడా ఇంటి లోపల కూడా పెంచుకునే అవకాశం ఉంది. చింత, మామిడి, ఉసిరి, కూరగాయలు ఇళ్ళ పెరళ్ళలో కూడా పెంచడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఇల్లు అనేది ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటే దాంట్లో రకరకాల జంతువులు, మొక్కలను కూడా పెంచుకోవడానికి మనం ఆవాసాన్ని వాటికి తయారు చేసి పెట్టాం. అలాగే భౌమ ఆవాసాలు, మొక్కలు, జంతువులతో పాటు ఇళ్లల్లో, చెట్లపై, పొలాల్లో, అడవుల్లో నివసించే జీవులన్నీ భౌమ ఆవరణ వ్యవస్థలో నివసిస్తున్నాయి. కాబట్టి నేలపై ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, పొలాల్లో, అడవుల్లో నివసించే జీవులన్నీ ఈ ఆవరణ వ్యవస్థలోనే ఉన్నాయి. వీటినే మనం భౌమ ఆవాసాలు అని చెప్పి అంటారు. అంటే దీన్ని కూడా మనం బిట్లో కానీ, క్వశ్చన్లో కానీ, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అడిగినప్పుడు భౌమ ఆవాసాలు అంటే ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. మనలాగే అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది భూమి మీద. ఈ జీవి ఇది ఎవరి సొంతమో కాదు, ఈ ప్రకృతి ఎవరి సొంతమో కాదు, ఏ జీవి సొంతమో కాదు. ఈ నేల, ఈ భూమి అన్ని జీవులకు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. మనం చెట్లను నరికి వాటి ఆవాసాన్ని ప్రమాదంలో పడేస్తున్నాం. కొన్ని మన చర్యల వల్ల చెట్టు రోజు సాయంత్రం పూట మరి కొంగలు, కాకులు వచ్చి సాయంత్రం పూట అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని గూళ్ళు కట్టుకొని అక్కడ తమ సంతానోత్పత్తి చేసుకొని తమ పిల్లలకు ఆహారం తీసుకొచ్చుకొని ఇలా జీవిస్తున్నటువంటి క్రమంలో మనం చెట్టు నరికివేయటం వల్ల ఆరి పిల్లలు అదంతా ఒక వ్యవస్థ అంతా చల్లా చెదురైపోతుంది, ప్రమాదంలో పడుతుంది, చికాకును కలగజేస్తాయి, ఇబ్బందులు కలగజేస్తాయి వాటికి. అంటే దీనివల్ల కోతులు, కుక్కలు, ఆవులు ఉండటానికి చోటు లేక రోడ్ల మీద గ్రామాల్లో తిరుగుతున్నాయి. సరైనటువంటి చెట్లు లేక కోతులు అడవులు, చెట్ల పొలాల్లో అడవి చెట్లని నరికేయటం వల్ల అవి గ్రామాల్లో తిరుగుతున్నాయి, అవి మనకి ఇబ్బందులు కలగజేస్తున్నాయి. అలాగే బ్లూ క్రాస్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. అంటే ఎక్కడైనా జంతువులకు ఇబ్బంది జరిగినా, జంతువుల్ని మరి ప్రమాదాలకు గురి చేసినా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ వారు, స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి ఆ జంతువులను రక్షించుకోవటం, జంతువులకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడటం గురించి మాట్లాడటం, ప్రజలకు తెలియజేయటం, వాటిని ఇబ్బందులకు గురి చేసే వారికి తెలియజేసి కొంత జంతువుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థ బ్లూ క్రాస్ సొసైటీ. అదేవిధంగా నెక్స్ట్ హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి మొక్కలు నీటి లోపలనే పెరుగుతాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. నీటి లోపల పెరిగే మొక్కల పేర్లు ఏంటి? హైడ్రిల్లా, వాలిస్నేరియా. అంటే వీటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా బిట్ టైప్లో క్వశ్చన్స్ వేసుకోవచ్చు. ఆవాసాలు, వైవిధ్యాలు. కోస్తా, రాయలసీమ, తెలంగాణలలో పెరిగే మొక్కలు వేరువేరుగా ఉంటాయి. మనం అనుకుంటాం ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క భూముల్లో వేరువేరుగా పంటలు, మొక్కలు పెరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో మడ అడవులు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ద్రాక్ష తోటలు పెంచడానికి స్థలం వేరే అనుకూలంగా ఉంటుంది. అంటే మనం అంటే కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు, అక్కడ నీటి వనరులు ఉండే ప్రదేశాన్ని బట్టి, అక్కడ వర్షపాతాన్ని బట్టి, అక్కడ మొక్కలు నీటి నిల్వ చేసుకునే గుణాన్ని బట్టి మొక్కలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది.
బ్రహ్మజవుడు, తుమ్మ, కలమంద వంటి మొక్కలకు నీరు తక్కువ అవసరం ఉంటుంది. ఇవి ఎడారిలో పెరుగుతుంటాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఎడారి మొక్కలకు ఉదాహరణ బ్రహ్మజవుడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలు. ఇవి మరి అక్కడ బాగా పెరుగుతుంటాయి. వీటికి నీరుతో అంత అవసరం ఉండదు కాబట్టి అక్కడ ఈ మొక్కలు పెరుగుతుంటాయి. వీటిని ఎడారి మొక్కలని కూడా మనం అంటాం. ఒంటెలు, కొన్ని రకాల పాములు, చీమలు ఎడారి ప్రాంతంలో కూడా పెరుగుతుంటాయి. ఎందుకంటే ఎడారి జంతువులు పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతకు ఉంటాయి. అక్కడ ఉండి అట్లాంటి ప్రదేశంలో కొన్ని రకాల జంతువులు, మొక్కలు అక్కడ పెరిగే అవకాశం ఉంది. ఎడారిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలని మనం ఎడారి ఆవాసాలు అంటారు. అంటే ఎడారిలో కూడా కొన్ని జంతువులు, అంటే ఇప్పుడు ఒంటెలైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి బ్రహ్మజముడు, నాగజముడు ఇలాంటి మొక్కలు అక్కడ పెరుగుతున్నాయి. కాబట్టి ఆ మొక్కలకు ఆవాసం ఏదైతే ఉందో దాన్ని మనం ఎడారి ప్రాంతం అని చెప్పానంటాం. మంచి ఆవాసం, మంచి జీవితం. అంటే ఒక మంచి ఆవాసం ఉన్నట్టయితే అది ఒక మంచి జీవితాన్ని ఇస్తాయి, ఒక జీవులకు మంచి జీవితాన్ని ఇస్తాయని చెప్పచ్చు. ఎందుకంటే ఆ ఆవాసం కోసం వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా అక్కడ ప్రయాణం చేస్తుంటాయి. ఆ నచ్చిన ప్రదేశానికి, తమ యొక్క జీవన క్రియలు జరుపుకునే అవకాశం ఉన్న ప్రదేశానికి అవి ఎంత దూరం నుంచైనా అక్కడికి వచ్చే అవకాశం. ఒక మంచి జీవితం కోసం ఎలా అంటే ఉదాహరణగా పెలికాన్ పక్షులు మరియు ఇతర పక్షులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాటు సరస్సులకు వస్తుంటాయి. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అవి పులికాటు సరస్సులు వస్తాయి. అవి పక్షుల పేరు పెలికాన్ పక్షులు. ఇవి బాగా ఎన్నోసార్లు ఇది బిట్ క్వశ్చన్స్లో, కాంపిటేటివ్ టెస్ట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పెలికాన్ పక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొల్లేరు, పులికాటు సరస్సులకు వస్తుంటాయి. ఇవి ఏ నెలలో వస్తుంటాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ సరస్సుల్లో కనిపిస్తుంటాయి. ఆ తర్వాత అవి మళ్ళీ వాతావరణాన్ని మార్చుకొని తన అనుకూలమైనటువంటి ప్రదేశానికి ప్రయాణం అవుతుంటాయి. ఆ 3 నెలల్లో ఎక్కడున్నా కూడా అవి ఈ సరస్సుకు మాత్రమే చేరుకుంటాయి. అంటే ఇది చాలా ప్రకృతిలో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి విషయం. అక్కడ వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క జీవన విధానాన్ని బట్టి జరిగేటటువంటి విషయాలు. అలాగే బట్టమేకపిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి కర్నూలు జిల్లాకు వస్తుంది. ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా అనుకూలంగా ఉంటుందని కొన్ని పక్షులు ఎగురుకుంటూ కూడా వస్తాయి. అంటే కొన్ని పక్షులు ప్రత్యుత్పత్తి జరుపుకునే టైంకి అవి కరెక్ట్గా ఏ ప్రదేశం అనుకూలంగా ఉంటే ఆ ప్రదేశానికే అవి వచ్చి అక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తి చేసుకొని మళ్ళీ తర్వాత కొన్ని నెలల్లో మళ్ళీ తమ సంతానంతో తమ వేరే ప్రదేశాలకి వెళ్ళటం జరుగుతుంది. ఇలా కొన్ని రకాల తాబేళ్ళు విషయాన్ని చూసినట్టయితే కేవలం పక్షులే కాదు, తాబేళ్ళు చూసినట్టయితే పశ్చిమ బెంగాల్ వర్షా తీర ప్రాంతాల నుండి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. అంటే ఈడ పశ్చిమ బెంగాల్ కొన్ని రకాల తాబేళ్ళు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీరాల ప్రాంతాల నుండి విశాఖపట్నం తీరానికి అవి సముద్రాల్లో ఈదుకుంటూ వస్తాయన్నమాట. వచ్చి అక్కడ ఈ సంతానోత్పత్తి అంటే వీటికి గుడ్లు పెట్టేటటువంటి వచ్చి అక్కడ పిల్లల్ని చేసే చూస్తుంది. అంటే ఇక్కడ ఒక ఆవాసాన్ని మరి ఏర్పాటు చేసుకుని ఎక్కడ తనకు అనుకూలమైన ఉందో ఆ ప్రదేశానికి అవి ఎంత ఇబ్బందులు పడైనా సరే అక్కడికి వస్తాయి. అనుకూలనం అనేటటువంటిది ఉంటేనే అక్కడ ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. అది ఏ క్రియ జరపటానికైనా సరే. అలాగే నెక్స్ట్ ఒక ఆవాసాన్ని చెల్లాచెదురు చేస్తే జంతువులు, మొక్కలు కూడా చికాకు పడతాయి. అంటే ఆ చెల్లాచెదురు చేయటం ఏంది, ఒక చెట్టు మీద మేము చాలా పక్షులు నివసిస్తున్నాయి, వాటన్నిటిని కొట్టేసినప్పుడు అవి చెల్లాచెదురైతాయి, పిల్లలతో సహా చెల్లాచెదురైతాయి, ఎన్ని ఇబ్బందులు అవుతాయి. అదేవిధంగా ఒక మొక్కలు ఉన్నాయి, మొక్కలకు ఒకేసారి దానికి వేడో మంటో తగిలినప్పుడు మొక్కలన్నీ కూడా మరి నీరు సక్రంగా అందనప్పుడు మరి లేకపోతే ఇంకేదైనా దానికి ఏదైనా మందు ఏదైనా కొట్టినప్పుడు అప్పుడు ఆ మొక్కలన్నీ కూడా అవి పెరగకుండా వాటి ఆగిపోయే అవకాశం. అంటే ఈ విధంగా చికాకులు, ఇబ్బందులు కలగజేసినప్పుడు అవి తన మనుగడని ముందుకు కొనసాగించలేవు. వేలాది ఎకరాల అడవులను పరిశ్రమల కోసం నరుకుతున్నారు. అక్కడ నివసిస్తున్న జీవులకు ఆవాసాన్ని కోల్పోయి జీవులు చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే వేలాది ఎకరాల అడవులు నరుకుతున్నారు, మరి పొలాల్లో ఉన్న చెట్లను నరుకుతున్నారు,
మరి వీటన్నిటి వల్ల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవులకు ఆవాసాన్ని కోల్పోయే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. చాలా జీవులు విలుప్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొక్కలు జంతువులకు జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులు కల్పించే ఆవాసయోగ్యమైన ప్రదేశమే ఆవాసం, నివాసయోగ్యమైన ప్రదేశమే ఆవాసం అంటారు. అంటే ఇక్కడ ఆవాసానికి మళ్ళీ డెఫినేషన్ అంటే మొక్కలు జంతువులకు జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులను కల్పించే నివాసయోగ్యమైన ప్రదేశమే ఆవాసం అంట. అంటే అవసరమైతే కల్పించే బాధ్యత కూడా, వాటిని చెడగొట్టే బాధ్యత మనకున్నప్పుడు ఇంకా అసలు కల్పించే బాధ్యతే మనది. కల్పించాల్సిన అవసరం కూడా మనిషికి ఉన్నది. మన అవసరాల కొరకు ఇతర జీవుల ఆవాసాలను నాశనం చేయకూడదు. ఇది మానవ అవసరాల కోసం మరి ఇతర జీవుల యొక్క ఆవాసాలను నాశనం చేస్తుంది. రక్షణ కలిగించే ప్రయత్నం చేయాలి. వాటిని నాశనం చేయకుండా రక్షణ కలిగించే ప్రయత్నం చేయాలి. ఆవాసంలో సజీవ నిర్జీవ అంశాలు రెండు ఉంటాయి. మనం అనుకుంటాం సజీవ అంశాలు ఉంటాయి, నిర్జీవ అంశాలు ఉంటాయి. 1930 సంవత్సరంలో ఏజీ టాన్స్లే అనే బ్రిటిష్ వృక్ష ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. టాన్స్లే బాగా గుర్తుంచుకోవాలి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదట వాడినటువంటి శాస్త్రవేత్త టాన్స్లే అని గుర్తుంచుకోవాలి. టాన్స్లే పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అని నామకరణం చేశాడు. ఈయన మార్చాడు ఇక్కడ. అంటే ఆవాసాన్ని కానీ పర్యావరణ వ్యవస్థనే ఆవరణ వ్యవస్థ అన్నాడు. అంటే ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులో జీవులు, వాటి సమూహాలు, అనేక నిర్జీవ వాతావరణ కారకాలు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటాయి అని టాన్స్లే చెప్పాడు. నిర్జీవ కారకాలైన కూడా మనకు అనుకూలంగా ఉంటేనే సజీవ కారకాలు అక్కడ మనగలుగుతాయి. ఇది అవకాశం. మరి నిర్జీవ కారకాలు ఏంటి? ఇప్పుడు నీరు, మరి గాలి, మరి అదేవిధంగా సరైనటువంటి నేల, ఇవన్నీ కూడా నిర్జీవ కారకాలు. ఈ నిర్జీవ కారకాల యొక్క అనుకూల పరిస్థితిని బట్టి సజీవ కారకాలు అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో జీవుల అంతర సంబంధాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక విభాగాలుగా విభజించారు. అంటే ఈ ప్రకృతిలో జీవుల అంతర సంబంధాలు, వాటి మధ్య అంటే ఒక జీవికి ఇంకో జీవికి మధ్య సంబంధాలని అంటే అధ్యయనం చేయటం, రీసెర్చ్ చేయటం, వాటికి ప్రత్యేక విభాగాలుగా విభజించారు. అవి చిన్న స్థాయిలో ఆవాసము, పెద్ద స్థాయిలో జీవావరణ అంట. చిన్న స్థాయి దాన్ని ఇప్పుడు చెట్టుని, కొలను ఇటువంటి దాన్ని ఆవాసం అంటాం మనం. మరి అదేవిధంగా పెద్ద పెద్ద అయితే సముద్రాలు అట్లాంటివి అయితేనో పెద్ద ఆవాసాలు, లేకపోతే జీవావరణం అంటారు. జీవావరణం అని మనం అనుస్తాం. దీని ఆవాసం, దాని జీవావరణం. జీవావరణం లేదా ఆవాసంలో సంభవించే మార్పులు అనేక ఆవాసాల నుండి జీవులు వెళ్ళిపోవటం లేదా ప్రవేశించటం వంటి అంశాలను ఆవరణ వ్యవస్థ ఆధారంగా అధ్యయనం జరుగుతుంది. అంటే ఈ జీవావరణ వ్యవస్థలో కానీ ఆవరణ వ్యవస్థలో కొన్ని మార్పులు జరగటం వల్ల ఒక ప్రాంతం నుండి, ఒక ఆవాసం నుంచి జీవులు వెళ్ళిపోవటం, మళ్ళీ వేరే ఆవాసం నుంచి ఇక్కడ ఈ ప్రదేశానికి జీవులు రావటం అనేది కూడా ఈ అధ్యయనం ద్వారానే మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఆవరణ వ్యవస్థ అనేక సజీవ నిర్జీవ అంశాలతో వాటి పరిసరాల్లో కూడా ఉంటుంది. అంటే ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా నిర్జీవ సజీవ అంశాలు ఉంటాయని చెప్పాం. మొక్కలు జంతువులు సజీవ అంశాలు అయితే మృత్తిక, రాళ్ళు, గాలి, నీరు, సూర్యరశ్మి మొదలైనవి నిర్జీవ అంశాలు. నిర్జీవ అంశాలు లేకుండా సజీవ అంశాలు కూడా మనగలలేవు. అంటే ఇవన్నీ వాటికి అవసరమే ఉంటుంది అనేది గుర్తు. ఆవరణ వ్యవస్థలో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలైన గాలి, నీరు, మృత్తికలు కూడా ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు. గాలి లేకపోయినా, నీరుండి గాలి లేకపోయినా, గాలి ఉండి నీరు లేకపోయినా, మరి ఈ రెండు లేకపోయినా మనం జీవి మనుగడ సాగించలేదు. అంటే ప్రతిదీ ఇంకో దాని మీద ఆధారపడిందని చెప్పడంలో ఈ ఆవరణ వ్యవస్థలో మనం స్టడీ చేసినప్పుడు తెలుస్తుంటాయి. ఆవరణ వ్యవస్థలో ఏ స్థాయి జీవులకైనా బ్రతకటానికి ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరమవుతుంది. అంటే బ్రతకాలంటే, జీవించాలంటే ప్రతిరోజు ఆహారం కావాలి. మరి ఆహారం ద్వారా ఏమొస్తుంది? శక్తి ద్వారానే మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారంలోకి శక్తి ఎలా వస్తుంది? వీటన్నింటికీ మూలం
సూర్యుడే. అంటే జీవులన్నింటికీ సూర్యుని ద్వారే శక్తి లభిస్తుంది, శక్తి ప్రసారం జరుగుతుంది. సూర్యుని ద్వారా మనం ఒకసారి ఆలోచిస్తే సూర్యరశ్మి సహాయంతో మొక్కలు స్వయంగా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని తయారు చేసుకున్నటువంటి మొక్కలు తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని మరి జంతుజాలం మొత్తం కూడా వినియోగించుకుంటున్నాయి. అంటే అసలు శక్తికి మూలం ఎక్కడ? సూర్యుడే. సూర్యుడి దగ్గర ఉన్న శక్తి సహాయంతో మొక్కల ఆహారం తయారు చేసుకుంటే ఆ శక్తి మొక్కల్లో నుంచి జంతువులోకి మార్పిడి జరుగుతుంది, అంతే. కాబట్టి శక్తి అనేది ఎవరిది ఫైనల్గా అంటే మొదట సూర్యుడిదే. ఇక్కడ సూర్యుడి నుంచే శక్తి విడుదలవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి. అంటే సూర్యరశ్మిలో శక్తిని వినియోగించుకొని అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని శక్తిని లోపలించుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఒక చెట్టుని కాలబెట్టినప్పుడు అది మొత్తం బూడిదైపోద్ది. దానిలో ఉన్నటువంటి శక్తి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వెళ్తుంది. ఇక్కడ జంతువులు మొక్కల మాదిరిగా నేరుగా ఉపయోగించుకోలేవు. సూర్యరశ్మిలోని శక్తి మొక్కల మాదిరిగా జంతువులు సూర్యరశ్మి శక్తిని వినియోగించుకోలేవు. కాబట్టి మొక్కల్లో తయారైన ఆహారం జంతువులకు బదిలీ అవుతుంది. అంటే ఇక్కడ బదిలీ అనే ప్రక్రియ జరుగుతుంది. దీన్ని బట్టి మొక్కలను తినని జంతువులు కూడా సూర్యరశ్మిలోని శక్తిపైనే ఆధారపడుతుంది. అంటే మొక్కలు తినకపోవచ్చు, తినకపోయినా జంతువులకి శక్తి కావాలి. ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది? మొక్కల నుంచి లభిస్తుంది. అంటే సూర్యరశ్మిలోని శక్తి మొక్కల్లోకి వచ్చి మొక్కల్లో నుంచి లభిస్తుంది. అంటే ఇవి మొక్కలు తినని కూడా ఎలా అవుతుంది? ఇవి జంతువుల్ని వేరే జంతువులు అంటే జంతువుల మీదనే ఆధారపడి జీవించే జంతువుల్లోకి వచ్చినటువంటి శక్తి ఎక్కడిది? మొక్కల్లో నుంచి వచ్చినటువంటి. మొక్కలకు వచ్చిన శక్తి సూర్యరశ్మి. అంటే ఏ విధంగానైనా శక్తి అనేది సూర్యరశ్మి నుంచి వచ్చినట్టే ఉద్దేశం. పోతే ఆహారపు గొలుసు. ఆహార వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని ఆహారపు గొలుసు అంటారు. అంటే ఆహారపు గొలుసులో 3 స్థాయిలు ఉంటాయి. అంటే ఇక్కడ గొలుసు అంటే గొలుసు మాదిరిగా ఆహారం ఒకరి నుంచి ఇంకొకరికి అట్లా గొలుసు మాదిరిగా అందించటం అన్నమాట. అంటే ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానం ఆహారపు గొలుసు అంటారు. అంటే సూర్యుడి నుంచి మొక్కలకు రావటం, మొక్కల నుంచి జంతువుకు రావటం, జంతువుల నుంచి ఇంకొక జంతువుకు రావటం, ఇది ఆహారం ఒక గొలుసులాగా పనిచేస్తుంది. కాబట్టి ఆహారపు గొలుసు అంటారు. దీనిలో 3 స్థాయిలు ఉంటాయి. ఉత్పత్తిదారులు. చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనన్ని సూర్యరశ్మిని వినియోగించుకొని ఆహారం తయారు చేసుకుంటాయి. వాటినే మన ఉత్పత్తిదారులు అంటాం. అంటే మొక్కలన్నీ కూడా, మొక్కలు అయితే శైవలాలు అయితే మొత్తం కూడా సూర్యరశ్మిని వినియోగించుకొని ఆహారం తయారు చేసుకుంటాయి. కాబట్టి వాటిని ఉత్పత్తిదారులు అంటారు. ఏం ఉత్పత్తి? శక్తి ఉత్పత్తిదారులు. అంటే మొట్టమొదటి శక్తిని ఉత్పత్తి చేసేది ఎక్కడ జరుగుతుంది? మొక్కలు. అంటే సూర్యరశ్మి ఆధారంతో తాను స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంది. అదే శక్తి అన్నమాట. అంటే అదే ఆహారం తయారు చేసుకునే శక్తి మొట్టమొదట ఉత్పత్తి అయ్యేది ఎక్కడ అంటే అది మొక్కల్లోనే. కాబట్టి మొక్కలు మనం ఉత్పత్తిదారులు అన్నాం. ఉత్పత్తిదారులను శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. అంటే ఇక్కడ ఉత్పత్తిదారులను తిని శక్తిని గ్రహించటం. అంటే ఏదైతే తింటే మనకి శక్తి వస్తుందో, బలం వస్తుందో దాన్ని మనం గ్రహించటానికి మరి ఏమి తింటే సాధ్యమైంది అంటే ఉత్పత్తిదారులను తినేటటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో జీవులు, వాటిని మనం వినియోగదారులు అంటే ఇక్కడ వినియోగించుకోవటం. అంటే వినియోగించుకునే వాటిని కూడా మనం వినియోగదారులు అన్నాం. ఏం వినియోగించుకుంటున్నాయి? ఆహారాన్ని వినియోగించుకుంటున్నాయి, శక్తిని వినియోగించుకుంటున్నాయి. కాబట్టి వీటిలో ఉదాహరణ జంతువులు. విచ్ఛిన్నకారులు ఏంటి? మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి ఆహార పదార్థాలు
సేకరించి ఆహార పదార్థాలుగా సేకరించి వాటిని కుళ్ళింపజేసి వాటి ద్వారా కుళ్ళింపజేయడం ద్వారా పోషకాలను తిరిగి మృత్తికలో చేరుస్తుంది. అంటే ఇక్కడ మొక్కలు, జంతువులు, అంటే మొక్కలు చెట్లు విసర్జించడం అంటే ఎన్నో మొక్క కూలిపోయింది, కుళ్ళిపోయింది, అలాగే జంతువులు విసర్జించి పేడ లేకపోతే జంతువులు చనిపోయిన కళేబరాలు, మొక్కలు కొట్టేసినటువంటి కూలిపోయినటువంటి కళేబరాలు, ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు. ఇవన్నీ కూడా వీటి నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. విచ్ఛిన్నకారులు సేకరించి వాటిని కుళ్ళింపజేసి అవి భూమిలో కలిపేస్తాయి. భూమిలో కలపటం వల్ల అవి పోషకాలుగా తిరిగి మళ్ళీ భూమికి వస్తాయి. అంటే భూమిలో నుంచి వచ్చినటువంటి శక్తి మళ్ళీ తిరిగి భూమిలోకే కలుస్తుంది. అంటే ఆ చెట్లన్నీ కూడా కుళ్ళింపజేయటం వల్ల కొంత శక్తి వచ్చి ఆ శక్తి కొన్ని సేంద్రియ పదార్థాలని తయారు చేసి పోషకాలను తిరిగి మృత్తికలో చేరుస్తాయి. మరి ఈ విధమైనటువంటి పద్ధతి విచ్ఛిన్నకారులే లేకపోతే అని ఆలోచించండి ఒకసారి. విచ్ఛిన్నకారులే లేకపోతే ఏమైంది? ఎక్కడ కళేబరాలు అక్కడే. కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి చనిపోయిన కళేబరాలతోటే ఈ భూమి నిండిపోద్ది. ఈ విచ్ఛిన్నకారులే అంటే లేకపోతే ఇవి భూమిలో కలిపే శక్తే, లేకపోతే కలిసే శక్తే. ఈ విచ్ఛిన్నకారులు అనేవి మనకి పరోక్షంగా మనకి తెలియకుండా ఎంతో భాగం ఉంది. ఒక జంతువు చచ్చిపోయి ఒక రోడ్డు మీద ఉన్నప్పుడు లేకపోతే రోడ్డు పక్కన ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎవరు కదిలించపోయినా సరే కొన్ని రోజుల తర్వాత ఆ శరీరం, ఆ జంతువు యొక్క శరీరంలో ఉన్న మొత్తం మాంసం అంతా కూడా కరిగి కుళ్ళిపోయి కరిగి మొత్తం భూమిలో కలుస్తుంది. మనకి పైన కనిపించే బొక్కలు, దాని వెంట్రుకలు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఈ చర్య విచ్ఛిన్నకారులు అనేటటువంటివి చేయటం వల్లనే జరిగింది. అలా ఒక్కటే కాదు, మన చెట్టు కింద ఎన్నో ఆకులు రాలుతున్నాయి. రాలినటువంటి ఆకులు కొద్ది రోజులు కుప్పలుగా పడి ఉండాలి. కానీ తెల్లారే మూడో రోజు ఎప్పుడు మళ్ళీ తర్వాత చూసినప్పుడు ఆకులు మనకి ఏమీ కనిపించవు. చూసినట్టు అన్నీ కత్తిరించబడి చిన్నగా ముక్కలుగా కత్తిరించబడి ఉంటాయి. మరి ఇవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ కూడా విచ్ఛిన్నకారులే ఈ ఆకుల్ని మొత్తం భూమిలో కలిపేస్తున్నాయి. అన్ని ఆకులను కూడా మొత్తం భూమిలో కలిపేటటువంటి చేస్తుంది. అదేవిధంగా భూమి మొత్తం దున్నేటప్పుడు నీటిలో వేసి దున్నినప్పుడు ఈ ఆకులన్నీ కూడా మురిగి అక్కడ కూడా భూమిలో కలుస్తున్నాయి. ఇక్కడ విచ్ఛిన్నకారులు అనేవి ఉండటం వల్లనే మనం ఈ వ్యవస్థ ఇంత చక్కగా మంచిగా ఉండటానికి, శుభ్రంగా ఉండటానికి, పరిశుభ్రతగా ఉండటానికి కారణం. ఈ పోషకాలను మొక్కలు తిరిగి వినియోగించుకుంటాయి. అంటే ఇక్కడ విచ్ఛిన్నకారులు తయారు చేసి మృత్తికలోకి ప్రవేశపెట్టబడినటువంటి పోషకాలను మొక్కలు మళ్ళీ మనం అదే ప్రదేశంలో మొక్కలు నాటితే ఆ చుట్టూ ఎక్కడ నాటినా ఆ భూమిలో ఉన్నటువంటి పోషకాలను తిరిగి మళ్ళీ మొక్కలు వినియోగించుకుంటాయి. విచ్ఛిన్నకారులు పునరుత్పత్తిదారులని కూడా అంటారు. ఇక్కడ ఏంటి పునరుత్పత్తి అంటే తిరిగి మళ్ళీ భూమికి కావాల్సినటువంటి ఉత్పత్తిదారులు, మళ్ళీ తిరిగి పోషకాలని శక్తిని అందిస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట. ఉత్పత్తిదారులు, ఇక్కడ పునరుత్పత్తిదారులు. మొక్కలు ఉత్పత్తిదారులు అయితే ఇవి పునరుత్పత్తిదారులని కూడా మనం అనొచ్చు. ఆవరణ వ్యవస్థలో మార్పులు ఏం జరుగుతున్నాయి? ఆవరణ వ్యవస్థలో మార్పులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. జీవులు వాటి పరిసరాలకు అనుగుణంగా చిన్న మార్పులు కలుగజేస్తూ తాము ఉండే ఆవరణ వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి తోడ్పడతాయి. కొన్ని మార్పులు జీవులకు ప్రభావితం చేస్తాయి. మరి అలాంటి కొన్ని జీవుల ప్రభావంలో డెట్రిటస్ అనేటువంటిది. అంటే ఇక్కడ జీవులు వాటి పరిసరాలను అనుగుణంగా చిన్న మార్పులు చేసుకొని ఈ ఆవరణ వ్యవస్థను స్థిరంగా ఉంచుకుంటాయి. అంటే అవి ఏం మార్పు చూద్దాం. జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తినటం వల్ల ఆవాసంలోని జీవుల సంఖ్యను తగ్గిస్తుంది. జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తినటం వల్ల, అంటే ఇతర జంతువులు ఎక్కువగా పెరగకుండా ఎక్కువగా మొక్కలను తినటం వల్ల, అంటే వీటన్నిటిని తినటం వల్ల ఆవాసంలో జీవుల సంఖ్య తగ్గుతుంది. ఆహారంకు మాత్రమే తీసుకోవటం వల్ల ఎక్కువ కీటకాలు ఉండే పంటలకు నష్టం. కీటకాలు ఎక్కువగా ఉంటే పంటలకు బాగా నష్టం. అయితే ఈ కీటకాలను తినడానికి కొన్ని పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు వీటి సంఖ్యని విపరీతంగా పెరగనీయకుండా కీటకాలు తినేస్తున్నాయి. ఒకవేళ పక్షులే ఎక్కువగా ఉండి కీటకాలు మొత్తం తినేస్తూ పోతే పక్షులకు ఆహారం లేకుండా పోతుంది. అంటే మనం ఏదైనా కొన్ని సమతాస్థితిగా ఉండాలి, సమన్వయంగా ఉండాలి. అంటే అన్ని జాతులు
ఇక్కడ నివసించగలిగేటట్టుగా ఉండాలి. అంటే ఇక్కడ ఏ జాతి కూడా పూర్తిగా అంతరించిపోకుండా పూర్తిగా తగ్గిపోకుండా ఉండాలి. అప్పుడు వేరే జాతి కొన్ని ఇబ్బందుల్లో పడుతుంది. ఇక్కడ కీటకాలన్నీ నశించిపోతే ఇక్కడ పక్షుల ఆహారానికి ఇబ్బంది పడుతుంది, పక్షులు చనిపోయే పరిస్థితి వద్ది, లేకపోతే ఆహారపు అలవాటును మార్చుకునే పరిస్థితి వద్ది. అంటే కానీ ఇక్కడ కీటకాలు తినే పక్షుల సంఖ్య మరి దొరక్క వలసపోయే పరిస్థితి కూడా వస్తుంది. అక్కడే పోయి వేరే ఆహారపు అలవాట్లు మార్చుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఒకవేళ ఆహారం అదే తను వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నటువంటి ఆహారం అది ఒకేసారి లేకపోతే ఆహార పద్ధతులు మార్చుకొని ఆవరణ వ్యవస్థని సమతా స్థితిలోకి తీసుకొస్తాయి అనేది మనం గమనించాలి. ఆవరణ వ్యవస్థలో బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల వలన ఆవరణ వ్యవస్థ తొందరగా నాశనం అయి తొందరగా మార్పులకు గురవుతుంది. మరి ఇది మనం చేసేది కాదు, ఇది మన చేతిలోది కాదు. భూకంపాలు రావటం ప్రకృతి వైపరీత్యాలు అంటారు. అంటే భూకంపాలు రావటం, అగ్ని ప్రమాదాలు, అడవులు తగలబడిపోవటం, సునామీ రావటం. సునామీ మన చేతిలో లేదు. అంటే అలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆవరణ వ్యవస్థ తొందరగా నాశనం అయిపోద్ది, తిరిగి తొందరగా మార్పులకు గురవుద్ది. మార్పులకు గురై మరి అక్కడ కొన్ని జీవులకు ఆవాసానికి కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో మానవుడు కూడా ఆవరణ వ్యవస్థలో మార్పు తీసుకొని రావడంలో ప్రధాన పాత్ర వహిస్తాడు. మానవుడు మరి ఆవరణ వ్యవస్థలో ఏం మార్పులు చేశాడు? ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుంచి దట్టమైన అడవి వరకు వివిధ రకాలుగా విస్తరించి ఉంటుంది. ఆవరణ వ్యవస్థ అంటే ఒక చిన్న మొక్క నుంచి ఒక దట్టమైన అడవి వరకు కూడా ఇదంతా ఆవరణ వ్యవస్థ. ఈ ఆవరణ వ్యవస్థలో ఎన్నో జీవులు నివసించడానికి అవకాశం ఉంది. జీవావరణం భూమి మీద ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ. ఈ భూమి మీద ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏదంటే జీవావరణే. అంటే జీవి మనగలిగే ప్రదేశం వరకు, జీవి ఆక్సిజన్ పీల్చుకునే ప్రదేశం వరకు అదంతా కూడా మనం జీవావరణ వ్యవస్థ అంటాం. ఆవరణ వ్యవస్థ రకాలు సజీవ నిర్జీవ కారకాల వలన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందుతాయి. అంటే సజీవ నిర్జీవ కారకాల వలన అంటే రకరకాల ఆవరణ వ్యవస్థలు వాటి వివిధ పద్ధతిలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి అన్నీ మనం పరిశీలించకుండానే, మనకు తెలియకుండానే అన్ని వ్యవస్థలు నడుస్తూనే ఉన్నాయి. ప్రకృతిలో నడుస్తూనే ఉన్నాయి. అన్ని జీవులు జీవిస్తూనే ఉన్నాయి, చచ్చిపోతూనే ఉన్నాయి. వాటి మనుగడ కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అవి తమ సంతానోత్పత్తిని జరుగుతూనే ఉన్నాయి, తర్వాత తరాలను అందిస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సజీవ కారకాలు నిర్జీవ కారకాల మధ్య గల సంబంధాన్ని బట్టి మానవ ప్రమేయ ప్రభావంతో ఆవరణ వ్యవస్థను వివిధ రకాలుగా విభజించారు. మానవ ప్రమేయం ఉండాలి, ప్రభావంతో సజీవ నిర్జీవ కారక అంటే సజీవుల మధ్య నిర్జీవుల మధ్య వేటికాటికే సజీవుల మధ్య వాటి మధ్య నిర్జీవ కారకాల మధ్య సంబంధాలు మానవ ప్రమేయం ఇవన్నిటిని మనం చూసుకొని అధ్యయనం చేసి వీటిని కొన్ని రకాలుగా మనం వచ్చాం. ఏమిటి ఆవరణ వ్యవస్థ? రెండు రకాలు. సహజ ఆవరణ వ్యవస్థ, ఇంకోటి కృత్రిమ ఆవరణ వ్యవస్థ. సహజ ఆవరణ వ్యవస్థ అంటే అది న్యాచురల్గా మరి ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ. సరే, కృత్రిమ ఆవరణ వ్యవస్థ మరి కృత్రిమ అంటే కొంచెం కృత్రిమంగా మనం సృష్టించేది మానవ ప్రమేయంతో అనుకుందాం. సహజ ఆవరణ వ్యవస్థలో ఏందో చూద్దాం. సహజ ఆవరణ వ్యవస్థలో రెండు విభాగాలుగా చేశారు. భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. అంటే భూమి మీద ఉండే ఆవరణ వ్యవస్థ అంతా చెట్టు అయితే, నదులు అయితే, ఇలాంటి మొత్తం చెట్లు, నదులు, ఇవన్నీ. అంటే జల ఆవరణ అంటే నీటి ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. అంటే భౌమ ఆవరణ వ్యవస్థలను మళ్ళీ మూడు రకాలుగా విభజించారు. గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ అంటే గడ్డి, చెత్త, అడవి ఉండేది అడవి ఆవరణ వ్యవస్థ. ఎడారి ఆవరణ వ్యవస్థ అంటే ఇప్పుడు మనం ఉండే మైదాన ఆవరణ వ్యవస్థలు మొత్తం కూడా గడ్డి ఆవరణ వ్యవస్థలు అంటారు. అడవి అంటే మొత్తం అడవి చెట్లు, అక్కడ ఉండే జంతువులు, అది ఒకటి సపరేట్. అంటే ఇక ఎడారి ఆవరణ వ్యవస్థ. ఎడారి అంటే అక్కడ చెట్లు ఉండవు. మరి ఎడారి ప్రాంతంలో జీవులు ఎలా ఉంటాయి, మొక్కలు ఎలా జీవిస్తాయి. మరి ఇలాంటి మూడు రకాల భౌమ ఆవరణ వ్యవస్థలో మూడు రకాలు. అంటే నీటితో సంబంధం లేదు ఈ ఆవరణ వ్యవస్థతో. గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ అంటే ఇప్పుడు మనం నివసించేది అంటే అడవి కాకుండా, ఎడారి కాకుండా భూమి ఉన్నంత ప్రదేశం వరకు కూడా అది
గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ అంటున్నాం. మరి తర్వాత జలావరణ వ్యవస్థ మళ్ళీ 2 రకాలు. మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. అంటే ఇక్కడ మంచినీటి ఆవరణ వ్యవస్థలు అంటే ఏంది? ఇప్పుడు ఉప్పు నీటి అనగానే మనకు తెలిసిపోయింది, సముద్రం మొత్తం ఉప్పు, అదే పెద్ద ఆవరణ వ్యవస్థ. ఆ ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో జీవుల మనుగడ ఎలా ఉంది? మంచినీటి ఆవరణ వ్యవస్థ వచ్చినప్పుడు నదులు, సరస్సులు, కొలన్లు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ చాలా పెద్దది, అన్ని ఆవరణ వ్యవస్థ కన్నా పెద్దది. ఆవరణ వ్యవస్థ అసలు అంటే ఏంటి? ఈ నీటి గురించి చెప్పినప్పుడు సజీవ సమూహాలు, వాటి భౌతిక పరిసరాలు కలిసి సజీవ సమూహాలు, వాటి భౌతిక పరిసరాలు కలిసి పరస్పర సంబంధం కలిగిన వ్యవస్థలను ఏర్పరచుకుంటాయి. ఈ వ్యవస్థనే ఆవరణ వ్యవస్థ అంటారు. అంటే ఇక్కడ బాగా మనం నిశ్చితంగా పరిశీలించాలి. సజీవ సమూహాలు అంటే జంతుజాలాలు, అంటే మొక్కలు కానీ జంతువులు కానీ మొత్తం ప్రాణం ఉన్నటువంటి అన్ని జీవులు, వాటి భౌతిక పరిసరాలు అంటే అవి నివసించే పరిసరాలు, అక్కడ నిర్జీవ పదార్థాలు కూడా ఉండొచ్చు. భౌతిక పరిసరాలు, ఆ పరిసరాలు కూడా అంటే ఇవి నిర్జీవ పరిసరాలు కావాలి. అంటే భౌతిక పరిసరాలతో కలిసి పరస్పర సంబంధం పెట్టుకొని వ్యవస్థలు ఉన్నాయి. వాటినే ఆవరణ వ్యవస్థలు అని చెప్పాను. ఉదాహరణ కింద చెప్పినట్టుగా ఇంతకుముందు అడవి, దారి, దొంగలు, పెద్ద కొలను, గ్రామం, అక్వేరియం, అంతరిక్ష నౌక ఇవన్నీ ఆవరణ వ్యవస్థలో భాగాలే. అడవి అక్కడ కూడా దారి వెంట కూడా జీవులు ఉంటాయి. అలాగే దొంగల మీద పెద్ద పెద్ద మొద్దులు ఉన్నప్పుడు దాని మీద కూడా అంటే పెద్ద కొలన్లు. గ్రామం అంటే మన పల్లెటూరు గ్రామాల్లో. అక్వేరియం మనం న్యాచురల్గా సృష్టించి అంటే న్యాచురల్ అంటే మనం కృత్రిమంగా సృష్టించేటటువంటిది అక్వేరియం. దాంట్లో కూడా చేపలు అన్నీ వేసి మనం దాంట్లో అవి జీవనాన్ని ఎలా కొనసాగిస్తాయో మనం కృత్రిమంగా చూపెడుతున్నాం. అంతరిక్ష నౌకలో కూడా దాంట్లో కూడా వెళ్ళేటప్పుడు అవి దాంట్లో ఎలా ప్రయాణిస్తుంది, ఎట్లా జీవి ఎలా ఉంటుందో కూడా చెప్పగలం. అంటే ఇవన్నీ ఆవరణ వ్యవస్థలో భాగాలు. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అంటే ఏంటి? అనేక రకాల జీవరాశులు తమంతట తాము పరస్పర చర్య జరుపుకుంటూ తన చుట్టూ ఉన్న భౌతిక వాతావరణంలో కూడా చర్య జరుపుకుంటాయి. అంటే అనేక రకరకాల జీవరాశులు తమంతట తాము పరస్పర చర్య జరుపుకుంటాయి. మరి తమ చుట్టూ ఉన్న భౌతిక వాతావరణంలో కూడా చర్య జరుపుకుంటాయి. అంటే ఈ వాతావరణం మీద ఆధారపడి చర్య జరుపుకుంటాయి. దీన్నే ప్రకృతి క్రియాత్మక ప్రమాణము అని అంటాం. మాంగ్రూవ్స్, మడ అడవులు ఆవరణ వ్యవస్థ ఎలా ఉంది? కోరింగా అని కూడా దానికి ఏమంటున్నారు? వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతక్కువ ప్రాంతాల్లోని నదులు, సముద్రపు జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. అంటే వెనుకకు తన్నిన సముద్రపు నీటితో అంటే సముద్రం బాగా నిండి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే సముద్రంలోకి నీళ్ళు వెళ్తున్నాయి, ఒక నదీల నుంచి వెళ్తున్నాయి, అవి బాగా నిండిన కొద్దిగా సముద్రం అవి మళ్ళీ వెనక్కి వస్తాయి. మళ్ళీ నదుల నుంచి కూడా నదుల మీదకి కూడా వెనక్కి వచ్చి అక్కడ ఆ కలిసే చోట, ఆ కలిసే ప్రదేశంలో, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో మడ అడవులు పెరుగుతాయి. అంటే అక్కడ ఆ అడవుల్లో విస్తారంగా మొక్కలు పెద్దగా పెరుగుతుంటాయి. మళ్ళీ సముద్రం నీళ్ళు తగ్గినప్పుడు మళ్ళీ లోతుగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ సముద్రంలో వచ్చే వివిధ రకాల లవణాలతోటి అవే పోషకాలుగా తీసుకొని ఆ మడ అడవులు పెరుగుతుంటాయి అన్నమాట. మరి విస్తారంగా పెరుగుతుంటాయి వీటిని. ఈ రకమైన అడవులు తమకు కావాల్సిన పోషకాలను భూమిపై పొరల్లో ఉన్న మంచినీటి నుంచి, సముద్ర అలల ఉప్పు నీటి నుంచి గ్రహిస్తాయి అన్నమాట. మరి వాటికి ఆహారం ఎలా వస్తుంది ఆ మొక్కలకి అని అంటే ఆ సముద్రపు నీళ్లు తాకినప్పుడు అక్కడ వదిలి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు దాని నుంచి వచ్చినటువంటి పోషకాలను తీసుకుంటాయి. అలాగే మరి మంచినీటి నుంచి సముద్రాల అంటే నదుల నుంచి వచ్చినటువంటి నీటి నుంచి కలిసిపోతాయి కాబట్టి ఈ నీటి నుంచి కూడా గ్రహిస్తుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ గ్రహించి ఆ అడవులలో మొక్కలు విస్తారంగా పెరిగే అవకాశం. ఇవి వాణిజ్యపరమైన సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రవచన స్థలంగా ఉపయోగపడతాయి ఈ ప్లేసుల్లో ఆ విధమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించవచ్చు. కనుమరుగయ్యే జాతులకు కూడా రక్షణ
స్థలంగా కూడా ఇక్కడ మనం కల్పించవచ్చు. అంటే ఈ విధంగా మనం ఆ మడ అడవుల్ని మాంగ్రూవ్స్ని ఉపయోగించుకునే పద్ధతులు ఇవి. కాకినాడ సముద్ర తీరం అంటే దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నానికి దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం విస్తరించున్నాయి. అంటే ఈ దూరంలో ఈ అడవులు ఉన్నాయి, మాంగ్రూవ్స్ అడవులు, మడ అడవులు. అంటే ఎక్కడ కాకినాడ నుంచి దక్షిణ సముద్ర తీరం నుంచి విశాఖపట్నం ప్రాంతం వరకు ఇవి వ్యాపించి ఉంటాయి. కోరింగై నది పేరు మీద ఈ మాంగ్రూవ్స్ అడవులకి కోరింగ అని పేరు కూడా పెట్టారు. ఇవి గౌతమి గోదావరి ఉపనదులైనటువంటి కోరింగ గాడేరు నదుల నుండి మంచినీళ్ళు తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడ కోరింగ అని కూడా వీటికి పేరు పెట్టడం జరిగింది. ఎడారి ఆవరణ వ్యవస్థ. ఇంకా ఎడారి ఆవరణ వ్యవస్థ ఇప్పుడు మనం భౌమ ఆవరణ వ్యవస్థ గురించి ఒక్కో దాని గురించి చూసినప్పుడు ఎడారి ఆవరణ వ్యవస్థ లేదు. ఎడారి అంటే ఏముంటాయి? ఏమీ ఉండవు, చెట్లు ఉండవు, మరి అక్కడ జీవులు కూడా చాలా తక్కువగా ఉండవు. కొన్ని జంతువులు ఉంటాయి, కొన్ని మొక్కలు మాత్రమే ఉంటాయి. భూభాగంలో దాదాపు 17% మేర ఎడారులు వ్యాపించి ఉంటాయి. మన భూభాగం అంటే ఇక్కడ సముద్రాలు వాటిని పక్కబెట్టి జలావతరణాన్ని పక్కబెట్టి ఇక్కడ భూభాగాన్ని పరిశీలిస్తే దీంట్లో 100కి 17% మనకి ఎడారులే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్లు కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే సగటు వర్షపాతం చాలా తక్కువ, అక్కడ తక్కువ ఉంటుంది వర్షపాతం. అయితే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండి అక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొందుతాయి. అంటే ఇక్కడ మన అత్యధిక ఉష్ణోగ్రతల వలన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల జీవజాతులు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి జీవజాతులు అయితేనే ఆడ జీవిస్తాయి. మరి అవి వేరే అయితే అక్కడ జీవించడం కొంచెం కష్టమైన పని. కాబట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అంటే అవి ఏ రకమైన ఉంటాయో చూద్దాం. ఎడారి ఆవరణ వ్యవస్థలో కూడా వివిధ అంశాలు. దీంట్లో ఉత్పత్తిదారులు. ఇక్కడ ఉత్పత్తిదారులు ఏంటి? ఎడారుల్లో అక్కడ ఏముంటాయి? వాస్తవంగా పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్ష జాతులు ఎడారిలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. అంటే అక్కడ బ్రహ్మజవుడు మరి ఇవన్నీ కూడా మనం నాగజముడు ఇవన్నీ పొదల మాదిరిగానే పెరుగుతుంటాయి. అంటే ఇవి భూమిలోకి వ్యాపించి వేరు వ్యవస్థ ఉంటుంది. వేరు వ్యవస్థ ఉండి కాండాలు పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళుగా లేదా మందంగా ఉంటాయి. అవి ఈ కాండాల్లో నీరుని భద్రపరుచుకొని ఈ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆహారాన్ని దాంట్లో సూర్యరశ్మి సాయంతో ఆహారాన్ని తయారు చేసుకొని ఈ ఆహారం ఈ ఆకుల్లోనే వాటి యొక్క ఆకుల్లో బ్రహ్మదేవుడి ఆకుల్లోనే ఆహారాన్ని తయారు చేసుకొని చాలా మందంగా ఉంటాయి వాటి పత్రాలు. వినియోగదారులు. ఈ ఎడారి ప్రాంతాల్లో వినియోగదారులు ఏంటి? నీటి కొరతను తట్టుకునే సరీసృపాలు. వినియోగదారులు ఏంటి అంటే మనం మామూలుగా వినియోగదారులు అంటే మొక్కలను వినియోగించుకునేవి అందరూ కూడా వినియోగదారులు అన్నాం. నీటి కొరతను తట్టుకునే సరీసృపాలు, కీటకాలు, క్షీరదాలు ఎడారిలో నివసిస్తాయి. కొన్ని సరీసృపాలు నిశాచరులు అంటే అవి కూడా ఉంటాయి. అంటే ఇక్కడ రాత్రిపూట సంచరించేటటువంటి మరి ఒంటెలు కూడా ఇక్కడ నివసిస్తుంటాయి. ఒంటె మొక్కల యొక్క లేత కాండాలను తింటూ అధిక మొత్తంలో నీటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటాయి. లేత కాండాన్ని తింటే ఆ లేత కాండాల్లో నీరు ఎక్కువగా ఉండి అది జీర్ణాశయంలో నీటిని నిల్వ ఉంచుకునేటటువంటి ప్రక్రియ జరుపుకుంటుంది. అంటే దీన్ని మనం ఎడారి ఓడ అంటారు. అంటే ఎడారిలో ఎక్కడ నీరు కనిపించకపోయినా దీని ఎక్కువ రోజులు నీరు లేకుండా కూడా జీవించగలుగుతుంది. ఎందుకంటే దీని శరీరంలో ఈ లేత కాండాలను తినటం వల్ల ఇది ఎక్కువ నీరు జీర్ణాశయాలను భద్రపరచుకోవటం వల్ల దాని అవసరం తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఎడారి ఓడ అంటారు. ఎడారి జంతువులు వివిధ రకాల బాహ్య శరీర ధర్మ అనుకూలనాన్ని ప్రదర్శించడం కూడా ఉంది. విచ్ఛిన్నకారులు ఈ ఎడారి ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటాయి. నిర్జీవ సేంద్రియ పదార్థాలు ఉండటం వల్ల విచ్ఛిన్నకారులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అతి తక్కువ ఉంటాయి అన్నమాట. మొక్కలు కానీ జంతువులు అవి తక్కువ ఉన్న చోట ఈ విచ్ఛిన్నకారులు తక్కువగా ఉంటాయి. అంటే ఉష్ణమోచక శిలీంధ్రాలు ధర్మోఫంగై అనే బ్యాక్టీరియాలు నివసిస్తుంటాయి. ఇక్కడ అడవి ఆవరణ వ్యవస్థలో వాతావరణం కలిగి ఉంటుంది. శీతోష్ణ స్థితి, పోషకాల క్రియాశీలత,
నీటి వనరులు మొదలైన అంశాలు స్థానికంగా ప్రాంతాల వారిని బట్టి అడవులు ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. వృక్షజాలం, అడవులు ఎక్కువగా వృక్షాలే కనిపించి పరిమాణంలో ఎక్కువగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఇవి పొదలు, నేలపై పెరిగే మొక్కలు. దీనిలో మొక్కలను తినే శాకాహారులు, జంతువులు తినే మాంసాలు కూడా ఉంటాయి. ఇక్కడ విచ్ఛిన్నకారులు కూడా అడవిలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా చెట్లు కుళ్ళిపోయి ఉంటాయి, ఎక్కువగా జంతువులు చనిపోయిన కళేబరాలు ఉంటాయి. ఇక్కడ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు కూడా ఎక్కువగా ఉండి సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఎక్కువ ఉండే అవకాశం. ఇక్కడ ఎక్కువగా వాటిని కుళ్ళింపజేసి వాటిని శిలీంధ్రాలు వాటిని కుళ్ళింపజేసిన తర్వాత అవి భూమిలో కలిపే పోషకాలను భూమిలో కలిపేటట్టుగా చేయగలుగుతుంది. ఆవరణలో శక్తి ప్రభావం సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణ శక్తి ప్రభావం. ఇది శక్తి మారుతుంటుంది. సౌరశక్తిలో 36% భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో మనకు సౌరశక్తి 8% మొక్కలకు కూడా చేరుతుంది. అంటే ఇక్కడ మనం కొన్ని బిట్లు కూడా మనం చెప్పుకోవచ్చు, కొన్ని ప్రశ్నలు కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ ఉత్పత్తిదారులు, ప్రాథమిక ఉత్పత్తిదారులు, వాటిని ద్వితీయ ఉత్పత్తిదారులు, వినియోగదారులు, అట్లా మనం ఉత్పత్తిదారులు కూడా మనం రకరకాలుగా కూడా మనం చెప్పుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. అంటే ఉత్పత్తిదారులు కాకుండా ఉత్పత్తిదారులని ఫస్ట్ ఆహారం తయారు చేసిన ఉత్పత్తిదారులు అయితే దాన్ని ఉపయోగించుకునే ప్రాథమిక వినియోగదారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మనం తయారు చేసుకొని దీని గురించి మనం కొంచెం పర్ఫెక్ట్గా చదువుకుంటే మనకి ఎగ్జామ్లో బిట్ టైప్లో ఆన్సర్ తయారు చేసుకొని మనం చేసినట్టయితే మనం దీంట్లో ఎక్కువ ఆన్సర్స్, ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ని ఇంతటితో ముగిస్తూ నమస్కారం.